హలో అండి, నమస్తే. ఈరోజైతే నేను కొన్ని పాట్స్ అయితే తెప్పించుకున్నానండి. చూడండి ఎలా ఉన్నాయో. ఇదైతే నాకు 14 రూపీస్ పడిందండి. 14 రూపీస్ పడింది. ఇదైతే బాగా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ప్లాస్టిక్ అయినా బాగా థిక్గా ఉన్నాయండి. పలచకైతే లేవండి, బాగా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఇదైతే మనకి ఫ్లవర్స్ ప్లాంట్ ఇది పెట్టుకుందామని తెప్పించానండి. నేనైతే ఇవైతే ఫ్లవర్స్ సీడ్స్ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించానండి. చాలా రకాల ఉన్నాయండి. అవైతే దీనిలో పెట్టడానికి తెప్పించుకున్నానండి. ఇదొక టైప్ అయితే తెప్పించుకున్నానండి. 14 రూపీస్ పడింది ఇదైతే. నెక్స్ట్ ఇవైతే తెప్పించుకున్నాను, చిన్నవి సక్కులేంటి అలాంటి మొక్కలు అయితే పెట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందని తెప్పించానండి. ఇదైతే నాకు 8 రూపీసే పడిందండి. చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇదైతే అసలు గట్టిగా ఉందండి ప్లాస్టిక్. ఇవన్నీ కూడా మనము ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అండి, చిన్న చిన్నవి. వీటిలో అయితే మనము ఇవి పెట్టుకోవచ్చండి. టేబుల్ రోజెస్ ఉన్నాయి కదండి, నాచు మొక్కలు అంటారు, అలాంటివి కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చండి. ఈజీగా ఉంటుంది. మట్టి కూడా పర్లా సరిపోతుందండి వాటికైతే. వీటిలో అయితే మనం మెంతి కూర కూడా వేసుకోవచ్చండి. ఒక 3 వాటిలో అయితే వేసుకున్నామంటే మనకి ఒక వారంకి అయితే సరిపోతున్నాయండి. మనం చక్కగా పెంచుకోవచ్చండి. వాటిలో అయితే మనకి ఇది కేవలం 14 రూపీస్ నుండి పడింది. ఇవే కాకుండా ఇది కూడా తెప్పించానండి. ఇదైతే మనం చక్కగా హౌస్లో కూడా పెట్టుకోవచ్చండి. మన సక్యులెంట్స్ అలాంటివి ఇంట్లో టేబుల్ మీద పెట్టుకోవచ్చండి. ఇది చాలా స్ట్రాంగ్గా ఉందని కొంచెం ఇదైతే కాస్ట్ ఎక్కువ పడిందండి. కింద దీనికి ఇలా కూడా ఇచ్చారండి. అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి, చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా గట్టిగా ఉందండి. ఇదైతే నాకు 82 రూపీస్ పడిందండి. కానీ కాస్ట్ ఎక్కువగా ఉన్నా సరే ఇదైతే మాత్రం చాలా బాగుందండి. ఇవైతే మాత్రం ఈ సీడ్స్ అయితే మాత్రం సీడ్స్ వరకు అయితే మాత్రం ఫ్లిప్కార్ట్లో తెప్పించానండి. ఫ్లవర్ సీడ్స్ అన్ని డిఫరెంట్ అయితే ఉన్నాయండి. చూడండి ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ అయితే నేను వేస్తానండి. వేసాక వచ్చిన శాప్లింగ్స్ అయితే వీటిలో అయితే నేను పెట్టేసుకుంటానండి.